ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించేందుకు 26.17 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిధులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ డబ్బుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అకౌంట్లలో జమ చేస్తారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు ఉద్యోగులకు 1 నెల వేతనాన్ని బోనస్ గా ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో మేనేజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 25 మందికి గ్రేడ్ 2, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. వీరందరినీ నగరపాలక సంస్థల్లో సహాయ కమిషనర్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లుగా నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఇటు వక్ఫ్ బోర్డు సీఈఓగా మహమ్మద్ అలీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహమ్మద్ అలీ వక్ఫ్ బోర్డు సీఈఓగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. కడప జిల్లాలో కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ధరకు భూములు కేటాయించేలా 2022 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోఆర్టీ నంబర్ 25 ప్రకారం ఇచ్చిన నిబంధనలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. క్లస్టర్ పరిధిలో 11.56 ఎకరాలను ఎకరా 12 లక్షల రూపాయల చొప్పున, ఆ తర్వాత ఎకరా 18 లక్షల చొప్పున ధరకు 41.44 ఎకరాలను కేటాయించాలని ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయం మేరకు పలు సంస్థలకు విక్రయించింది. క్లస్టర్లో ప్రతిపాదించిన 10 షెడ్లలో 9 నిర్మాణించారు. మరొకటి నిర్మాణంలో ఉంది. చదరపు అడుగు 1000 రూపాయల చొప్పున మొదటి షెడ్లో, ఆ తర్వాత 2 షెడ్లలో చదరపు అడుగు 1500 రూపాయల చొప్పున గతంలో లీజ్ విధానంలో కేటాయించేలా ఇచ్చిన ఉత్తర్వులను సవరించి అవుట్ రైట్ సేల్స్ విధానంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.